హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగండి, ఇది చూస్తే ఎలా కనిపిస్తుందండి? అల్లం అల్లం చెక్కానండి. అల్లం పేస్ట్ చేద్దామని చూస్తే ఎలా ఉందండి? సేమ్ ఇందులో షేప్ చూస్తే చిన్న కుక్క పిల్లలా ఉందండి. ఇదిగండి, షేప్ అలాగే ఉంది కదండి, చిన్న కుక్క పిల్లలాగా. ఇదిగండి, అల్లం పేస్ట్ చేద్దామనేసి అన్నీ ఇలా చెక్కిదడిగి ఈ షేప్ చూసేదానికి సేమ్ కుక్క పిల్లలా ఉందండి. సేమ్ కుక్క పిల్లలా ఉందండి. ఇదిగండి, ఇది ఎలా సేమ్ ఇది కుక్క పిల్లలా ఉందండి సేమ్. అంటే పట్టుకోవడం సరిగ్గా తెలియకండి, ఇలా పట్టుకునే సేమ్ కుక్క పిల్లలా ఉందండి. అల్లం పేస్ట్ చేసేసుకునండి. ఇదిగోండి, అల్లం పేస్ట్ చేసేసుకునండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఇది ఒక 1 మంత్ వరకు పెట్టుకోవచ్చండి. అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ చేసేసుకునండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మటన్ చికెన్ అవన్నీ చేసుకుంటే ఇందులో ఇందులో చక్కగా వెల్లుల్లిపాయ, ఉప్పు, సాల్ట్, పసుపు, ఉప్పు పసుపు వేసుకునండి. ఉప్పు వేసుకుని ఒక నెల వరకు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి. ఇదిగోండి అది చేశాను చూడండి. బాక్స్ రెడీ. మినిమం 1 kg ఉంటుందండి. ఇదిగండి మినిమం 1 kg ఉంటుందండి ఇదంతా. అరకేజీ ఉంటుందండి. ఇదిగండి 1 kg ఉంటుంది. అంటే కెమెరా సరిగ్గా రావట్లేదండి, అది పైకి పెట్టి చూపిస్తున్నాను అనమాట. 1 kg ఉంటుందండి వెల్లుల్లి పేస్ట్ అండి. మనం డైలీ మనం ఎమర్జెన్సీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా మనకి పని సేఫ్ అవుతుందండి. ఎందుకంటే చికెన్ వండినప్పుడు కడిగి మళ్ళీ మసాలాలు అవన్నీ నూరాలంటే కష్టం అండి. అవి ముందే రెడీ చేసేసుకుని ఇలాగ అల్లం పేస్ట్ పెట్టేసుకుంటే మన పని ఈజీగా ఒక అరగంటలో మన కూర చికెన్ అన్నీ వండేసుకోవచ్చు. అందుకే నేను ఎప్పుడైనా సరే అండి ముందు అల్లం పేస్ట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇందులో ఏంటంటే అండి, అల్లంలోను వెల్లుల్లి వేసేయండి, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసండి, చక్కగా నూరి వేసి పెట్టుకుంటే ఇది ఎన్ని నెలలైనా సరే పాడవదండి అసలు. కొంచెం సాల్ట్ వేసామంటే ఇంకా మీకు అది ఆవకాయ ఊరగాయలాగా అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేది. ఇది నేను చేశానండి. ఇదిగండి 1 kg అండి. ఎందుకంటే చేసినప్పుడు అండి ఇది ఇలా చెక్కుతామండి. దీన్ని చూసేదానికి నాకు కుక్క వల్ల గుర్తుకొచ్చిందండి. చక్క కుక్క వల్ల షేప్లో ఉన్నదండి దీన్ని రుబ్బడానికి కూడా మరసరాకు అలా పెట్టారండి, చాలా బాగుందండి. ఇదిగండి కుక్క పిల్లలా ఉన్నదండి. షేప్ చూస్తే అలాగే ఉందండి సేమ్. ఇదిగండి సేమ్ కుక్క పిల్లలా ఉంది. నాకు చేతితో ఇలా పట్టుకుని చూపించడానికే వెళ్ళేదండి. ఇదిగండి సేమ్ కుక్క పిల్లలా ఉందండి. దూరాన్ని చూస్తే ఇంకా దగ్గర చూస్తే ఇంకలా ఉంటుందండి. చాలా ముద్దుగా ఉందండి. ఇదిగండి కుక్క పిల్లలా ఉందండి. సరే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగండి అల్లం పేస్ట్ ఇదిగండి అల్లం పేస్ట్ బాగుందండి. ఇదిగండి ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, బాయ్ అండి, ఓకే అండి. చాలా పనులు ఉన్నాయండి, ఇంకా బట్టలు ఉతకాలండి, ఇంకా బోర్డు పనులు ఉన్నాయండి. ఓకే అండి.